కేఈ శ్యాంబాబు కృష్ణగిరి మండలంలో జోరుగా ప్రచారం. కృష్ణగిరి మండలం కోయిలకొండ, ఎరుకల చెరువు గ్రామాల నందు ఉమ్మడి కూటమిల ప్రచారం నిర్వహించడం జరిగింది. 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయించాలని కేఈ శ్యాంబాబు కృష్ణగిరి మండలంలో జోరుగా ప్రచారం. అభివృద్ధి ప్రజల్లోకి కృష్ణగిరి మండలం కోయిలకొండ, ఎరుకల చెరువు గ్రామాల నందు ఉమ్మడి కూటమిల ప్రచారం నిర్వహించడం జరిగింది. బీజేపీ, జనసేన ఎమ్మెల్యే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేయించాలని, గతంలో మన తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకుపోవాలని, తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పథకాలు ప్రజలకు తెలియజేయాలని తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి కేఈ శ్యామ్ కుమార్ తెలిపారు. కృష్ణగిరి మండల నాయకులు, అలాగే ఎరుకల చెరువు గ్రామంలో ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజు గారు తెలుగుదేశం ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ నాయకులు, బీజేపీ, జనసేన నాయకులు, కృష్ణగిరి మండల నాయకులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. యువతకి ఉద్యోగాలు రావాలా, మంచిగా చదువుకోవాలా అని చెప్పి ఒక ఆశతో మనం తెలుగుదేశం పార్టీ మరి అలాంటి ఆశయాలు ఉండే నాయకుడు కావాలా, లేకపోతే యువతకి మద్యం అలవాటు చేపించేది, గంజాయి పండించేది, మరి ఆడవాళ్ళకి ఎంతసేపు ఉన్నా గానీ నీళ్లు మోసుకుంటా బరువుతో బాధపడే రోజులు, అట్లాంటివన్నీ చూపించే ఈ జగన్నాథుడు కావాలా, మీ అందరూ కూడా బాగా ఆలోచించుకోవాలా. మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పి ఒక పథకాలు తీసుకొని వచ్చారు. ఆ పథకాలలో ముఖ్యంగా ఆడవాళ్ళ కోసమే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ పక్షపాతి. ఆ కాలంలోనే దీపం పథకం అని తీసుకొని వచ్చాడు, పసుపు కుంకుమని తీసుకొని వచ్చాడు. అన్ని రకాలుగా ఆడవాళ్ళు బాగా ఉంటే, ఇంట్లో దీపం పెట్టే వాళ్ళు బాగా ఉంటే మన ఊర్లు బాగుంటాయి, ఇల్లులు బాగుంటాయి, చేన్లు బాగుంటాయి అని చెప్పి ఆయన భావిస్తాడు. మరి అదే ప్రకారంగా ఆడవాళ్ళకి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ 1500 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ పెన్షన్ ఇచ్చేది కూడా ఎందుకంటే ఇంట్లో 18 ఏళ్ళు దాటిన తర్వాత అమ్మాయిలు బరువు అవుతారేమో, తల్లిదండ్రికి బరువు లేకుండా ఒక పెన్షన్ రూపంలో ఇస్తే ఆయన కూడా ఖర్చులకి దానికి పనికొస్తాయని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కనీసం ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చిన దాఖలాలు, ఎక్కడైనా కూడా ఒక రైతుకు ఒక పైప్ ఇచ్చిన దాఖలాలు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నారు.